వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక ఈ రోజు వచ్చేటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అనుబంధంగా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవారికి మనకి గ్రామ వార్డు సచివాలయం కొత్త సేవలు అంటూ కూడా వీటిని కలెక్టర్లు పర్యవేక్షించడం రాష్ట్ర సీఎం గారు అయితే ఆదేశాలు జారీ చేయడం. వీటిలో ప్రధానంగా మనకైతే గ్రామ వార్డు సచివాలయ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి అనేది వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ కానివ్వండి, ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు కొత్తగా వస్తున్నటువంటి డిజిటల్ లైబ్రరీకి సంబంధించి మనం ప్రధానంగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క గ్రామవార్డు సచివాలయంలో ప్రధానంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికైతే కొన్ని బాధ్యతలు అయితే అప్పచెప్పడం జరిగిందనమాట. అందులో భాగంగా ఈ యొక్క జగనన్న సేవలు ఏవైతే ఉన్నాయో కాలనీలు అనమాట, మనకి ఈ కాలనీలకు సంబంధించి రీసెంట్గా ఈ యొక్క ఇళ్ళ నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా వీటికి అనుబంధంగా ఈ సచివాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న డిజిటల్ లైబ్రరీకి సంబంధించి సేవలకు సంబంధించి ప్రతి దాని గురించి కూడా ప్రత్యేకమైన పర్యవేక్షణ అయితే చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట రాష్ట్ర సీఎం గారు. దానికి సంబంధించి వీరు ప్రజెంట్ ఉన్నటువంటి మనకి 15,004 గ్రామవార్డు సచివాలయాల్లో ప్రస్తుతం అయితే 3,95,000 మంది స్టాఫ్ ఉన్నట్టు ఇక్కడ రావడం జరిగింది. సో వీటితో పాటు మనకి దేశంలో సంచలనాత్మకంగా పేద ప్రజలకు నిర్మిస్తున్న ఇళ్ల విడుదల పనులు వేగవంతం చేయాలంటూ, అదేవిధంగా వీటిలో జగనన్న కాలనీ అంతర్గత వ్యవస్థ డిజిటల్ లైబ్రరీలతో పాటుగా అందరికీ అందుబాటులో మంచినీటి సదుపాయాలు, విలేజ్ క్లినిక్లు ఉండాలంటూ ఇక్కడైతే క్లియర్గా రావడం జరిగింది. సో మనకి డిజిటల్ లైబ్రరీ గురించి చాలా క్లియర్గా ఇక్కడ రావడం జరిగింది. దీని గురించి మళ్ళీ చెప్తాను నేను. సో ఇదిగోండి, ఇక్కడ వచ్చేవారికి వేగంగా సచివాలయ భవనాల నిర్మాణం అంటూ ఈ యొక్క ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ వచ్చేటికి మనకి చూసుకున్నట్లయితే కందుకూరు డివిజన్ పరిధిలో 17 మండలాల్లో వచ్చేప్పటికి 254 సచివాలయ భవనాలు మంజూరు కాగా వీటిలో అయితే 150 పూర్తి అయినట్లు ఇక్కడ రావడం జరిగింది. వీటిలో చూసుకున్నట్లయితే మనకి ప్రధానంగా వచ్చేటికి వెల్నెస్ సెంటర్లకు 55 భవనాలు, బల్క్ మిల్క్ సెంటర్లో 102 మంజూరు కాగా 10 భవనాలు పూర్తి అయినట. ఇక అదేవిధంగా మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు నిర్మాణంలో ఉన్న 23 డిజిటల్ లైబ్రరీలతో పాటు ప్రతి మండలానికి అదనంగా మరో 6 డిజిటల్ లైబ్రరీలు మంజూరు అయినట్లు ఇక్కడ రావడం జరిగింది. త్వరలో వీటి యొక్క పనులు కూడా ప్రారంభిస్తున్నట్లు ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డిజిటల్ లైబ్రరీల నిర్మాణానికి అయితే ప్రజెంట్ పునాది పడింది అనమాట. ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అయితే చాలా వేగవంతంగా జరుగుతుంది. సో నోటిఫికేషన్స్ మనకి ఎప్పుడు వస్తాయి దీనికి సంబంధించి, దీంట్లో స్టాఫ్ని ఏ విధంగా తీసుకుంటారు, ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ ఉంటుంది మనకి. సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేయడం జరుగుతుంది అనమాట. సో అలాంటి అప్డేట్స్ కోసం మీరు ఇంకా పొందాలంటే ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేవాటికి ఈ యొక్క లైబ్రరీ జాబ్స్కి సంబంధించి స్టేట్ వైజ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మనకి రీసెంట్గా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి చాలా క్లియర్గా వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.